పండుగ అనేది తేదీలతో ముగిసే విషయం కాదు. అది ఒక ప్రాంతపు ఆలోచన విధానం, భూమితో మనిషికి ఉన్న బంధం, సూర్యుడితో జీవితం పెట్టుకున్న ఒప్పందం. అందుకే సంక్రాంతి పండుగ ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. ఇది కేవలం తమిళులకో తెలుగువారికో మాత్రమే చెందిన పండుగ కాదు. వ్యవసాయ సంస్కృతుల నుంచి పుట్టిన ఈ పండుగను ఇప్పుడు అనేక రాష్ట్రాల ప్రజలు జరుపుకుంటున్నారు. తెలుగు వారితో పాటు సంక్రాంతి జరుపుకుంటున్న వివిధ రాష్ట్రాల ప్రజలకు ప్రధానమంత్రి మోడీ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతిలో సంక్రాంతి, పొంగల్ విశిష్టతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రాలు వేరైనా ఏ పేరుతో పిలిచినా సంక్రాంతి అందరిది. ప్రకృతితో, భారతీయ సంస్కృతితో పెనవేసుకున్న బంధాన్ని గుర్తు చేస్తుంది సంక్రాంతి. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పొంగల్ వేడుకల్లో ప్రధానమంత్రి మోడీ పాల్గొన్నారు. స్వయంగా ఆయన పొంగల్ వంటారు, ప్రకృతికి నమస్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధానమంత్రి కేవలం శుభాకాంక్షలు చెప్పడమే కాదు, సంక్రాంతి, పొంగల్ వంటి పండుగల వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక, సాంఘిక జీవన బంధాన్ని గుర్తు చేశారు. భూమి పట్ల మన బాధ్యతను గుర్తు చేశారు మోడీ. తమిళ సంస్కృతి ప్రపంచ వారసత్వం అని చెప్పిన మాటలు రాజకీయాల కంటే సంస్కృతి స్థాయిలో వినిపించాయి. ఇటు తెలుగు సమాజానికి కూడా ఈ మాటలు వర్తిస్తాయి. సంక్రాంతి అనేది భూమికి కృతజ్ఞత చెప్పే పండుగే. పంట చేతికొచ్చినప్పుడు ఆనందాన్ని పంచుకునే సంప్రదాయం, కుటుంబం ఒక చోట చేరే సందర్భం. வணக்கம். இனிய பொங்கல் నడవాత్తకల आज పొంగల్. వివిధ రాష్ట్రాల్లో సంక్రాంతి జరుపుకుంటున్న ప్రజలకు వారి మాతృభాషలోనే విషెస్ చెప్పారు. తెలుగు ప్రజలకు మెయిల్స్ ద్వారా మకర సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు మోదీ. ఢిల్లీ పొంగల్ వేడుకల్లో మోడీ చేసిన ప్రసంగంలో ఒక ముఖ్యమైన అంశం స్పష్టంగా కనిపించింది. అది రాజకీయ సందేశం కాదు, అది పాలసీ ప్రకటన కూడా కాదు. వ్యవసాయం, ప్రకృతి, సంస్కృతి అనే 3 విషయాలను ఒకే గీతలో కలిపే ప్రయత్నం. పొంగల్ అనేది కేవలం పంట పండిన ఆనందం మాత్రమే కాదని, భూమితో మనిషి చేసుకున్న నైతిక ఒప్పందమని అన్నారు మోడీ. భూమి ఇస్తే మనం తీసుకోవడం మాత్రమే కాదు, దాన్ని కాపాడడం కూడా మన బాధ్యతని గుర్తు చేశారు. ఈ మాటలు తమిళ వేదికపై వినిపించినా ఆ భావన తెలుగు రాష్ట్రాలకు కూడా పూర్తిగా వర్తిస్తుంది. ఎందుకంటే సంక్రాంతి కూడా అదే నేర్పుతుంది. భూమిని దేవతగా చూడడం, పశువులను కుటుంబ సభ్యుల్లా గౌరవించడం, సూర్యుడిని జీవన ఆధారంగా భావించడం ఈ పండుగ యొక్క ప్రత్యేకత. किसान को जीवन का आधार माना गया है. तिरुकुरल में कृषि और किसानों पर विस्तार से लिखा गया है. हमारे किसान राष्ट्र निर्माण के मजबूत साथी है. ఇక తమిళం, తెలుగు, కన్నడ, మరాఠీ లాంటి వ్యవసాయ మూలాలు ఉన్న భాషలన్నీ ఒకే జీవన తత్వం నుంచి పుట్టినవని మోడీ చెప్పుకొచ్చారు. ప్రకృతి పట్ల కృతజ్ఞత మాటలకే పరిమితం కాకూడదు అన్నారు ప్రధానమంత్రి మోడీ. అది రోజువారీ జీవితంలో కనిపించాలని అన్నారు. నీటిని ఎలా వాడుతున్నాం, నేలను ఎలా సంరక్షిస్తున్నాం, వ్యవసాయాన్ని ఎంత గౌరవిస్తున్నాం అన్న ప్రశ్నలను ముందుకు తెచ్చారు. మిషన్ లైఫ్, అమృత్ సరోవర్, సహజ వ్యవసాయం లాంటి కార్యక్రమాలను ఈ సంస్కృతి భావనతోనే అనుసంధానించారు. ఇటు తెలుగు సమాజానికి ఈ ప్రసంగం మరో విషయాన్ని గుర్తు చేస్తుంది. ఒకప్పుడు గ్రామీణ జీవితం మన ఆర్థిక వ్యవస్థకు పునాది. ఇప్పుడు అదే వ్యవసాయం సంక్షోభంలో ఉంది. యువత పొలాల నుంచి దూరమవుతోంది. పండుగలు ఉన్నా పంటపై ఆధారపడే జీవితం తగ్గిపోతోంది. ఈ పరిస్థితిలో సంక్రాంతి లాంటి పండుగలు మనకు గతాన్ని మాత్రమే కాదు, భవిష్యత్తును కూడా చూపించగలవా అనే ప్రశ్న తలెత్తుతోంది. రైతు శ్రమకు నిజమైన గౌరవం మాటల్లోనే కాకుండా విధానాల్లో కనిపించాలి అన్న అంచనాలు పెరుగుతున్నాయి. అందుకే మోడీ పొంగల్ ప్రసంగం ఒక మతపరమైన లేదా ప్రాంతీయ వేడుకగా ఆగిపోలేదు. దానిని భారత సంస్కృతి మూలాల గురించి ఇచ్చిన లోతైన సందేశంగా చూడాలి. భాషలు వేరైనా, పండుగల పేర్లు వేరైనా, మన నేలతో ఉన్న సంబంధం ఒకటే అన్న భావనను బలంగా ముందుకు తెచ్చింది.